వెళ్తే గెలిచేవాడేమో. ఇప్పుడు పిఠాపురంలో గెలవలేడు. ఇప్పుడు 21 ప్లేసులు చేస్తున్నారు కదా, గెలిచే ఛాన్స్ ఏమన్నా? ఎవరిని పెట్టారు 21 ప్లేసుల్లో? అదే ఎవరెవరినో ఉంటారు కదా దానికి పెట్టారు. టీడీపీ పార్టీ వాళ్ళే పెట్టారు. సరే అన్న, గెలుస్తుంది గెలవదా చెప్పన? గెలవదు. పోనీ బీజేపీ పార్టీ అసలు గెలవదుగా, అసలు వాళ్ళెవరో కూడా తెలియదు ఏపీలో. పోనీ టీడీపీ పార్టీ అది ఛాన్స్ ఉంది కొంచెం. ఛాన్స్ ఉందా? సరే లోకేష్ గెలుస్తాడు. నాకైతే ఆయన ఖర్చు పెడుతున్నా, ఆయన ఖర్చు పెట్టుకుంటున్నారులే. రేపు కుప్పంలో చూస్తారుగా. కానీ ఓడిపోతే ఆడపిల్ల మీద ఓడిపోయాము, అది మాత్రం కన్ఫర్మ్ అవుతుంది. కానీ జగన్ ట్రాప్ వేసాడు, బాలకృష్ణ మీద లేడీని నిలబెట్టాడు, ముగ్గురు మీద లేడీని నిలబెట్టాడు కదా. రేపు ఒకవేళ ఓడిపోతే ఆడవాళ్ళ మీద ఓడిపోయాడు అనుకుంటారు అందరూ. నిజమే కదా నేను చెప్పింది కాదా? అందరూ అనుకుంటారు. రియల్గా ట్రాప్ వేసాడు. నిజమే, అది మంచోళ్ళని పెట్టారు, మంచి మంచోళ్ళని పెట్టారు. అదే రాజశేఖర్ రెడ్డి మాట్లాడలేదు, చిరంజీవి మీద కూడా అట్లా పెట్టి ఓడించాడు. అవును, దాంట్లో ఫాలో అవుతాయి. బ్రో అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ఐటీ కంపెనీస్ తీసుకొచ్చారు కదా, అంటే ఇప్పుడు మరి వైఎస్ జగన్ గారు ఇప్పుడు ఈ 5 monthsలో అంటే 5 yearsలో ఎన్ని ఐటీ కంపెనీస్ తీసుకొచ్చారు, ఎన్ని సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సైబర్ సెక్యూరిటీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు సైబర్ టవర్స్ ఐటీ కంపెనీస్ తోటి మాట్లాడి తీసుకొచ్చింది. మన కరోనా టైంలో ఐటీ ఎంప్లాయీస్ అందరూ కంపెనీస్కి వెళ్ళారు, ఇంట్లోనే కూర్చొని చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేశారు. దానిలో ఏం ఉపయోగం వచ్చింది? అంటే శాలరీస్ వచ్చినాయి కదా, శాలరీస్ వచ్చాయి. ఇప్పుడు ఆల్రెడీ డైకిన్ ఏసీ అన్ని ఏపీ నుంచే వెళ్తున్నాయి కదా దాదాపు. అంటే కంపెనీస్ ఏం తీసుకొచ్చిండు మామూలుగా అని జగన్ గారు? 2 years కరోనా పోయింది కదా, 2.5 years. మిగతా 3 years అంటే ఏం తీసుకురాలేదని ఒప్పుకుంటున్నారా? మొన్న తెచ్చారు కదా, ఇన్ఫోసిస్ తెచ్చారు కదా వైజాగ్ లో. అంటే 5 years సరే, దీనికి ఆన్సర్ చెప్పట్లేదు నువ్వు. అంటే 5 years బిఫోర్ 500 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 2000 వస్తుందంట. మరి దాన్ని ఎలా చూస్తారు? మాకైతే రాలేదు, మరి వచ్చిన వాళ్ళు అంటే చాలా మందికి వస్తుందంట కదా. అంటే 5 years ముందు చెత్త మీద కూడా పన్ను లేదు, అంటే ఇప్పుడు కూడా పన్ను తీసుకుంటున్నాడు కదా, అంటే దాన్ని ఎలా చూస్తారు మీరు? నాకు తెలియదు అన్న.